For what value of n are the nth terms of 2 APs, that is 63, 65, 67, so on, and 3, 10, 17, so on ఈక్వల్. అంటే ఏ పదం దగ్గర ఈ రెండు టర్మ్స్ కూడా ఈక్వల్గా అవుతాయి. సో AP1, AP2 అంటే ఇది ఒక సిరీస్ సారీ ఇది ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఇది ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనుకుంటే దీనిలో దిస్ ఈజ్ A1 is 63, 65 minus 63 difference is 2. సో D1 అంటే మొట్టమొదటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో దీన్ని మొదటగా తీసుకున్నాం. దీనిలో A163 D2. అలాగే AP2 నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో A is 3 మీన్స్ ఫస్ట్ టర్మ్, సో A2 అంటే సెకండ్ సిరీస్ కనుక A2 is equal to 3. 10 minus 3 7 or 17 minus 10 7. So dt is equal to 7. ఎన్నవ పదం, let us suppose an మీన్స్ మొదటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో an, రెండో దానిలో కూడా an, ఆ టర్మ్ అనేది ఈక్వల్ అనుకుంటే అవర్ an is defined as a plus n minus 1 into d. Here also a plus n minus 1 into d. Whereas in case 1, a plus n minus 1 into d means here we use first one, that is a1 here and d1 here, a2 d2. So a1 means 63 plus n minus 1 into d is 2. A2 means 3, that is from second series. A plus n minus 1 into d is 2. So 63, 2 into n, 2n, 2 into 1, 2. 3, n into 7, 7n, 7 into 1, 7. So 63 minus 2. మనం 2n ని 63ని ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయలేమండి, ఇవి వేరియబుల్ ఉంది, ఇవి ఓన్లీ న్యూమరికల్ పార్ట్. 63 minus 2 61 plus 2n. Here also 3 minus 7 minus 4 plus 7n. ఇలాంటి కేసులు ఏం చేస్తాం, ఎన్స్ని న్యూమరికల్ పార్ట్ని ఒకవైపు అలాగే వేరియబుల్స్ పార్ట్ని ఒకవైపు కన్వర్ట్ చేస్తాం. ప్లస్ 2n రైట్ సైడ్కి వస్తే 7n మైనస్ 2n అవుతుంది, దట్ విచ్ గివ్స్ రైస్ టు 5n. ఇటువైపు 61, ఈ -4 ఇటువైపు వస్తే +4 విచ్ రిజల్ట్స్ 65. సో 65 is equal to 5n, whereas n is equal to 13. Means 5n is equal to 65. So n is equal to 65 by 5. 65 by 5. 5 1 5 13s. So our answer is n is equal to 13. సో 16 సమ్లోకి వద్దాం. ఎవరికైనా క్వశ్చన్ ఇలా కావాలంటే ముందుగా స్క్రీన్ షాట్ అలా తీసుకోండి, తర్వాత రఫ్ వర్క్ లాగా అవుతుంది కనుక అది దట్ ఈస్ యువర్ చాయిస్. డిటర్మైన్ ద ఏపీ హూస్ థర్డ్ టర్మ్ ఈస్ 16 అండ్ సెవెంత్ టర్మ్ ఎక్సీడ్స్ ద ఫిఫ్త్ టర్మ్ బై 12. అంటే సెవెంత్ టర్మ్ అనేది ఫిఫ్త్ టర్మ్ కన్నా 7 ఎక్కువ. అంటే a7 మైనస్ a5 ఈజ్ ఈక్వల్ టు 7 అని తీసుకోవచ్చు, ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. అంటే ఈ రెండు మధ్య డిఫరెన్స్ అనేది 7 ఉంది. ఓకే, నౌ థర్డ్ టర్మ్ ఈస్ గివెన్. సో a3 ఈజ్ ఈక్వల్ టు 16. సో a3 మీన్స్ we can write it as a plus 2d is equal to 16, అలా కూడా రాసుకోవచ్చు. సో a7 exceeds a5 by 12. ఆల్రెడీ చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. 7 5. సో 7 minus 5 అంటే డిఫరెన్స్ ఎంత వస్తుంది, 2. ఈ రెండు మధ్య డిఫరెన్స్ అనేది ఎన్ని, సపోజ్ ఇది ఒకవేళ 17, ఇది 5 అనుకోండి, 17 minus 5 12d. అలా ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఆ నెంబర్ ఆఫ్ డీస్ కి ఈక్వల్ గా ఉంటుంది. చాలాసార్లు చెప్పాను ఇదివరకు సమ్స్ లో కూడా. సో a7 minus a5 is equal to 2d. Now a7 minus a5 is equal to 2d, that is equal to, it is difference by fifth term by 12. Sorry,
by 12. A7 minus A5. Difference is 12. So దీన్ని ఏం రాసి 12 రాసుకోవచ్చు. 2D is equal to 12, whereas D is equal to 12 by 2. That is D is equal to 6. Now we know already A3 is equal to A plus 2D. So A3 is given 16. A plus 2 into 2D means 2 into D, where D is 6. 2 into 6 is 12. So A plus 12 is equal to 16. Then A is equal to 4. మన దగ్గర A ఉంది, అలాగే D ఉంది. సో ఫస్ట్ వన్ A 4. 4 ప్లస్ 6 అంటే A ప్లస్ D. సెకండ్ 10 వస్తుంది. అలాగే 10 ప్లస్ 6 16. 16 plus 6 22 28. ఈ రకంగా therefore answer is A is equal to 4 10 16 22 28. అలాగే Dని ఇలాగే కాకుండా ఇక్కడ చెప్పినట్లుగా A7 minus A5, because సెవెంత్ టర్మ్ ఎక్సీడ్స్ ద ఫిఫ్త్ టర్మ్. ఫిఫ్త్ టర్మ్ కన్నా 12 ఎక్కువ అంటే రెండు మధ్య డిఫరెన్స్ 12 అనుకున్నాం కదా. A7 means A plus 6D minus A5 means A plus 4D. ఇలా రాసేటప్పుడు కంపల్సరీగా మైనస్ అయితే ఎప్పుడు కూడా బ్రాకెట్ వేయడం అదంతే అలవాటు చేసుకోండి. అలా చేయకపోతే ఏమవుతుందంటే ఈ ఏకి మాత్రమే మైనస్ వస్తుంది, 4కి మైనస్ రాదు. అప్పుడు సమ్ అంతా తప్పు అయిపోతుంది. సో A plus 6D minus A minus into plus minus 4D is equal to 12. Minus A plus A minus A cancel. 6D minus 4D, that is 2D, is equal to 12, whereas D is equal to 12 by 2. So D is equal to 6. మనం ఏ రకంగా కూడా Dని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ D is equal to 6 వచ్చినాక A3లోనూ సబ్స్టిట్యూషన్ సేమ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగా సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ ఏ అలాగే D ఎప్పుడైతే మనకి వచ్చాయో ఆటోమేటిక్గా మన సిరీస్ని ఫ్రేమ్ చేయొచ్చు. Find the 20th term from the last term of the AP. So here last term is 253. In this case A is 3, D is 5 and last term is 253. But here we should find out the 20th term from the last one. So we can write this series as, this is as first term 253. Now reduce 5, then 248 minus 5 243, so on 13 8 3. So now here what is our A is 253 and D is second term minus first term, that is equal to minus 5, and N is 20. Why? Because we should find out the nth term. So you know AN is equal to A plus N minus 1 into D. Now A20 is equal to A means 253 plus N minus 1 means 20 minus 1 D minus 5. ఇలా మైనస్ ఉన్నప్పుడు కంపల్సరీ బ్రాకెట్ వేయండి. సో 253 ప్లస్ ఇంటూ మైనస్ చూడండి, ఈ ప్లస్ ఈ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 20 minus 1 19 ఇంటూ 5. లేదు అదర్వైజ్ అలానే అనుకోవచ్చు, లేదంటే ఇక్కడ ప్లస్ రాసి అనుకోండి 20 minus 1 19, ఈ మైనస్ 5 యాజ్ ఇట్ ఈస్గా రాయండి. సో మైనస్ ఇంటూ ప్లస్ అగైన్ ఇయర్ ఇంకో స్టెప్ పెరుగుతున్నారు. అయితే 253 ప్లస్ ఇంటూ మైనస్ 95. సో 253 minus 95 158. So 158, which is the 20th term, which is the 20th term from the last term. ఇక్కడ 250 నుంచి లాస్ట్ కి లాస్ట్ టర్మ్. సో our answer is 158.
ఎయిట్.